నమస్తే న్యూస్ కు స్వాగతం. ఏపీ సీఎం జగన్ పాలనలో ఆర్యవైశ్యులపై ఎన్ని దాడులు జరుగుతున్నా పట్టించుకొని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన మండపేట నియోజకవర్గ వాణిజ్య విభాగం చైర్మన్ వాకచర్ల గుప్తా తమ ఆర్యవైశ్య నాయకులు కేకే శ్రీను, కేశవరపు శ్రీనివాసరావు, మద్దుల సుబ్బారావుతో కలిసి మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాకచర్ల గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య చైర్మన్ గా ఉన్న కుప్పం ప్రసాద్ తమ నేత చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఎన్ని నిధులు తెచ్చావో అలాగే ఆర్యవైశ్యులకు నీవు చైర్మన్ గా ఏం చేశావో ముందుగా చెప్పాలని కుప్పం ప్రసాద్ ప్రశ్నించారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ ఆయన మన రావులపాలెం సభలో ఆర్యవైశ్యుల్ని ఏదో కించపరిచేశారు, వాళ్ళని అవమానించారు అన్న ఉద్దేశంతో రాజకీయంగా ఆర్యవైశ్యుల్ని రెచ్చగొడుతూ అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. ఆయన అసలు ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆయన అప్పట్లో 30 కోట్లు నిధిని ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక జగన్ గారి ప్రభుత్వంలో ఎటువంటి నిధులు ఇవ్వక కార్పొరేషన్ చైర్మన్ అలంకారప్రాయంగా పెట్టి వారి చేత ఆర్యవైశ్యుల మీద ఎన్నో దాడులు అలాగే కుట్రలు పన్ని వివిధ వ్యాపారాలు నష్టపోయేలాగా చేస్తూ వారు పబ్బం గడుపుతున్నారు. కుప్పం ప్రసాద్ గారు మొన్న 2 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ వస్తుంది అనగా 2 రోజుల ముందు డైరెక్టర్లని నియమించి ఆర్యవైశ్య సంఘాన్ని చాలా అవమానకరంగా చేశాడు. ఆయన అటువంటి కార్యక్రమాలు చేసింది వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దాడులు, అలాగే బెల్లం వ్యాపారులు అని చెప్పి వాళ్ళని ఎన్నో హింసిస్తూ, అలాగే జగన్ గారి మీద వాళ్ళ పార్టీ మీద ఏదైనా పోస్టులు పెడుతుంటే వాళ్ళని చాలా తీవ్రంగా హింసిస్తూ, అలాగే మన తెనాల్లో కార్పొరేటర్ మీద జరిగే దాడిలో అలాగే మన తెలుగుదేశం కార్పొరేటర్ దాడి జరిగింది. అలాగే ఇతరత్ర ఎన్నో దాడులు, ఎన్నో రకమైన అవమానాలు ఆర్యవైశ్యులు గుర్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్యవైశ్యులు అందరూ చాలా బిక్కు అని బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆర్యవైశ్యుల్ని అభివృద్ధి పదంలో నడపాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆనాడు. అటువంటి కార్పొరేషన్ని ఈరోజు నిర్వీర్యం చేశారు ఈ జగన్ గారు. ఇటువంటి పరిస్థితుల్లో మా ఆర్యవైశ్య తరఫున కుప్పం ప్రసాద్ గారు చేసే తీవ్రమైన ఆరోపణలను మేము ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అలాగే ఇన్ని దాడులు ఆర్యవైశ్య సంఘం మీద జరుగుతుంటే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అయ్యి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నీ పదవిని అలంకారప్రాయంగానే నడుపుతున్నావు, అంతేగాని ఆర్యవైశ్య అభ్యున్నతికి కానీ ఏ విధమైన ఉన్నత స్థితిలో కల్పించడానికి కానీ అలాగే ఉన్నత విద్యలో సహకారం అందించడంలో కానీ నీ పాత్ర ఉంటుంది. అటువంటి పాత్రను పక్కన పెట్టి నువ్వు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మన చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నావు. ఆయన విషం చిమ్ముతున్నారు అని అంటున్నావు. ఎవరు విషం చింపారు? జగన్ గారు విషం నింపారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చి ఆర్యవైశ్యులకి మంత్రి పదవులు ఇచ్చి, మంచి రాజ్యసభ సభ్యులు ఇచ్చి, అలాగే వివిధ పదవులు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టారు. ఈ జగన్ గారు ఓన్లీ దేవాదాయ శాఖ మినిస్టర్ 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చి ఎటువంటి పదవులు ఇవ్వకుండా అందరినీ డమ్మీ చేశాడు ఆయన. అటువంటి వ్యక్తికి నువ్వు కొమ్ము కాస్తూ ఈరోజు ఆర్యవైశ్యుల్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎటువంటి పరిస్థితుల్లోని నీ మాటలు, తప్పుడు మాటలు కట్టుపెట్టి, అబద్ధాల మాటలు కట్టుపెట్టి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నువ్వు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నావు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.